పోలీస్ వ్యవస్థ నాలుగో సింహంలాగా ఈ రాష్ట్రంలో ఉండేది గత ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వంలో నాలుగో సింహం నడ్డి విడిచినారనడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. నిన్నగాక మొన్న ఒక ఘటనను, నిన్ననే అనుకుంటా నాకు తెలిసినంత వరకు, అయ్యన్న పాత్రుడు ఈయన స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి. నెత్తిన ఎంటికలే కాదు, ఈయన బుర్రలో బుద్ధి కూడా లేదనేది మనకు అర్థమైంది. నెత్తిన ఎంటికలు లేవు, బుర్రలో బుద్ధి లేని అరగుండు అయ్యన్న పాత్రునికి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను, అయ్యా, పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైపోతే, పోలీస్ వ్యవస్థ సచ్చుబడిపోతే ఈ రాష్ట్రంలో, ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఈ రాష్ట్ర సంక్షేమానికి అది పెద్ద ఆటంకంగా మారుతుంది. దయచేసి ఈ వ్యవస్థను ఇబ్బంది పెట్టకుండా చూడండి. ఈ అయ్యన్న పాత్రుడి మీద ఇంతవరకు నాకు తెలిసినంత వరకు కేసు రిజిస్టర్ చేయలేదు. కేసు రిజిస్టర్ చేసిన బుడ్డా రాజశేఖర రెడ్డిని కానీ లేదా జనసేనకు సంబంధించిన వ్యక్తిని కానీ ఇంతవరకు అరెస్టు చేయలేదు. వారిద్దరిపైన తూతూ మంత్రంగా ఒక చిన్న కేసును కట్టి ఆ ఎఫ్ఐఆర్ను మూలగొడేస్తే ఆ ఎఫ్ఐఆర్ పోలీసులను చూసి ఏడుస్తూ ఉంది, అయ్యా ఎందుకు నన్ను కట్టి మూలకు పడేసినారు, ఇంకా మీరు అరెస్టు చేయలేకపోతున్నారని ఎఫ్ఐఆర్ కూడా ఏడుస్తూ ఉందయ్యా పోలీస్ వ్యవస్థ. దయచేసి ఇప్పటికైనా మేల్కోండి. ఆయన పైన కట్టాల్సిన కేసులు కిడ్నాప్ కట్టాలా, అబ్డక్షన్ కట్టాలా, హత్యా ప్రయత్నంగా కట్టాలా, విధులకు ఆటంకం కల్పించిన ఘటనకు సంబంధించిన కేసును కూడా కట్టాలా. ఇవన్నీ గాలికి వదిలేసి ఒక చిన్న కేసును తూతూ మంత్రంగా కట్టడం జరిగింది. అయ్యా పవన్ కళ్యాణ్, కేసుల అరెస్టును వదిలేస్తే వదిలేయి, కనీసం ఈ ఘటన తప్పు, ఈ ఘటన, ఇలాంటి ఘటనలు జరగరాదు, ఈ ఘటన చాలా తప్పు, వాడు ఇలాంటి పనులను చేయరాదని ఒక ప్రెస్ మీట్ పెట్టే దమ్ము ధైర్యం కూడా నీకు లేకపోవడం అనేది చాలా సిగ్గుచేటు.